ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తున్న ఇంపార్టెంట్ సిట్యువేషన్స్లో ఏంటంటే ఎండోమెట్రియోసిస్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద సిచ్యువేషన్ అనమాట. ఎండోమెట్రియోసిస్ వల్ల ఎందుకు ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది? సో ఎండోమెట్రియోసిస్ అయినా డైరెక్ట్ కారణం అంటే ఐవీఎఫ్ వెళ్ళటానికి అని అంటే, సో వన్ ఆఫ్ ది రీజన్ అండి ఎండోమెట్రియోసిస్. ఎందుకనంటే ఎండోమెట్రియోసిస్లో కూడా గ్రేడింగ్స్ ఉంటాయి. అంటే దాని సివియారిటీ బట్టి, డిజీజ్ యొక్క సివియారిటీ, వ్యాధి లేదా యొక్క సివియారిటీ బట్టి అవసరమైతే కొన్నిసార్లు మనం ఐవీఎఫ్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో దీనికి గ్రేడింగ్ అనమాట. గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 లాగా. సో ఈ గ్రేడింగ్స్ అనేవి మనకి ఎలా తెలిసింది? పేషెంట్ ఇచ్చే సిమ్టమ్స్ బట్టి. సో అలాగే మనం వాళ్ళని స్కాన్ ద్వారా కానీ బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ మనం చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ సివియారిటీ ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. సో దీన్ని బట్టి ఏంటంటే కొంతమందికి మనము ట్యాబ్లెట్స్తో ట్రై చేయండి అని చెప్తాం. సో ట్యాబ్లెట్స్తో ట్రై చేసినా కూడా అందరికీ 1 year ట్రై చేయడం కాకుండా వీళ్ళు కొంచెం ఎర్లీగానే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో 6 months కాకుండా 2-3 monthsలోనే ఒకవేళ కన్సీవ్ అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ ఎండోమెట్రియోసిస్ కొంతమందికి స్టాగ్నెంట్గానే ఉంటుంది, అంటే పెరగకుండా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అది పెరిగి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే ఇంకా సివియర్. సో ఇది ఎప్పుడైతే సివియర్ అవ్వకముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి అన్నమాట. సో 1 or 2-3 months ట్యాబ్లెట్స్ ద్వారా తీసుకుని అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్కి మేము అడ్వైస్ చేస్తాం. లైక్ ఐయుఐ ట్రీట్మెంట్స్ కానీ ఐయుఐస్లో కూడా మ్యాక్సిమం 6 cycles కాకుండా 1 or 2 cycles ఐయుఐ వెళ్ళండి. సో అందులో మీరు సక్సెస్ కాకపోతే బెటర్ ఐవీఎఫ్. కానీ చాలామంది ఏం చేస్తారంటే పేషెంట్స్, కపుల్స్, సో మేము చూస్తున్న కపుల్స్లో ఏంటంటే వాళ్ళు సో ట్యాబ్లెట్స్ అని ఐయుఐస్ అని 1-2 cycles తీసుకుని అవ్వట్లేదు అంటే మేము నెక్స్ట్ ఏదైనా సజెషన్ ఇస్తే ఫర్దర్ ట్రీట్మెంట్స్కి వాళ్ళు దే విల్ టేక్ ఏ బ్యాక్ స్టెప్ అనమాట. సో బ్యాక్ స్టెప్ తీసుకుని మళ్ళీ దాని గురించి దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 2-3 years తర్వాత వస్తూ ఉంటారు. మళ్ళీ మాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు మేడం అని చెప్పి చూస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఆ డిసీజ్ కూడా స్టేజింగ్ పెరిగిపోతూ ఉంటుంది. పెరిగినప్పుడు ఏంటంటే మనకి న్యాచురల్ మెథడ్స్ అనే ఛాన్సెస్ తగ్గుతాయి. సో అప్పుడు మనం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఐవీఎఫ్ కూడా ఒక్కొక్కసారి కష్టం అవుతుంది అనమాట ఇలాంటి కపుల్స్లో. సో ఎందుకు కష్టమవుతుంది అని అంటే ఐవీఎఫ్లో కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళకి ఎగ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం క్వాలిటీ అనేది కొద్దిగా కొంతమందిలో కాంప్రమైజ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఎగ్స్ ఎప్పుడైతే బయటికి తీసినప్పుడు ఏంటంటే అదే ఏరియాలో ఎండోమెట్రియోసిస్ సిస్టులు కానీ ఏమన్నా ఉంటే ఏంటంటే మనం ఎగ్స్ని తీయడం కష్టం అవుతుంది అనమాట. ఆ ఎండోమెట్రియోసిస్ దాటుకుని ముందుకెళ్ళటం కూడా చాలా కష్టం అవుతుంది. ఇది ఆ పేషెంట్కి కూడా రిస్క్ అవుతుంది. సో మూడోది ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అక్కడ ఓవరీ దగ్గర ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎగ్ కౌంట్ అనేది కొంచెం తగ్గించేస్తుంది. సో ఇలాగా సక్సెస్ రేట్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఈ ప్రాబ్లం గురించి క్లియర్గా తెలుసుకున్నప్పుడు ఏంటంటే భయపడకుండా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే సో ఈ ప్రెగ్నెన్సీ అనే జర్నీకి మీరు ఎర్లీగా మీకు యూ క్యాన్ హ్యావ్ దట్ అనమాట. అండ్ యూ క్యాన్ ఆల్సో హ్యావ్ ఏ హ్యాపీ ప్రెగ్నెన్సీ. సో ఎండోమెట్రియోసిస్లో అందరికీ సో కొంతమందికి ట్యాబ్లెట్స్ ద్వారా ఐయుఐ ద్వారా ఐవీఎఫ్ ద్వారా అయితే ఇట్స్ వెల్ అండ్ ఓకే. కానీ కొంతమంది దానికి రెస్పాండ్ అవ్వని వాళ్ళకి ఏంటంటే మనము ఒక్కోసారి సర్జరీ సజెస్ట్ చేయాల్సి వస్తుంది. సో సర్జరీ వల్ల ఎండోమెట్రియోసిస్ అంతా క్లియర్ చేసుకున్నప్పుడు ముందుకెళ్తే కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగా పెరుగుతాయి. బట్ దీనికి కూడా ఏంటంటే సో ఎక్కడైతే మీరు ఏ డాక్టర్ని అయితే మీరు సంప్రదిస్తున్నారో ఆ డాక్టర్ ద్వారా మీరు ముందుకెళ్తే మీకు ప్రెగ్నెన్సీ అనేది ఛాన్సెస్ ఎక్కువయ్యి దానివల్ల ఏంటంటే వీ క్యాన్ హ్యావ్ యువర్ ప్రెగ్నెన్సీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో భయపడి వెనక్కి వెళ్ళిపోవటం, సో అన్నెసెసరీగా సిట్యువేషన్స్ని ఇంకా అంటే సిట్యువేషన్స్ హెల్త్ని ఇంకా లోయర్ డౌన్ చేసుకుని ఎగ్స్ ఇంకా తగ్గిపోయాక మనకి ఇంకా కష్టం అవుతుందన్నమాట జర్నీ. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక్కొక్కసారి డెసిషన్స్ని మనం క్విక్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇలాంటి ఎండోమెట్రియోసిస్ సిట్యువేషన్లో సో ఇదండి బ్రీఫ్. కానీ చాలామందికి ఈ డౌట్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. మేము ఇలా పేషెంట్స్ని కూడా చూస్తూ ఉంటాం అనమాట ఎండోమెట్రియోసిస్ సిట్యువేషన్స్లో. సో వీళ్ళకి ఏంటంటే కొంచెం కాషియస్గా ముందుకు వెళ్ళి
కొద్దిగా ఏంటంటే డాక్టర్ చెప్పినట్టుగా ముందుకు వెళ్తే ఏంటంటే వీళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్.